గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా 2026 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం, ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మీ అందరికీ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, అలాగే సకల కోరికలు నెరవేరాలి అని, సకల గ్రహగతులు కూడా మీకు అనుకూలించాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ జనవరి నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్లయితే కనుక 19వ తారీఖు, జనవరి 19వ తారీఖున ఈ 19వ తారీఖు ప్రారంభించి ఫిబ్రవరి 17వ తారీఖు దాకా కూడా మాఘమాసం రాబోతుంది మనకి. ఈ జనవరి 19 నుంచి ఫిబ్రవరి 17 దాకా కూడా మాఘమాసం. అయితే ఆరోగ్యం భాస్కరాదిత్యేత్, ఆరోగ్యం అక్కర్లేదు అన్న వాళ్ళు ఎవరో ఉండరు. అసలు ఈ ప్రపంచంలో ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదు. అయితే ప్రస్తుత కాలంలో అందరికీ ఏదో రకమైన అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు, ఈ యొక్క నీరసము, నిస్సత్వ, అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ మాఘమాసం సందర్భంగా మా పీఠంలో ఈ యొక్క మహాసౌరయాగాన్ని నిర్వర్తింపచేయాలి అని ప్రయత్నం చేస్తున్నాం, సంకల్పించాం. అయితే ఈ మాఘమాసంలో ఈ మహాసౌరయోగంలో ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి అన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛేత్రయాలు, అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి మండప ఆరాధనలు, అలాగే దానికి సంబంధించినటువంటి మూలమంత్రంతో జపాలు, అలాగే దానికి సంబంధించినటువంటివి ఏవైతే ఈ యొక్క సౌరపరమైనటువంటి మంత్రాలు ఉంటాయో వాటితోటి ఆవాహనలు, అలాగే ముఖ్యంగా ఈ సౌరము, త్రిచ, అరుణము పారాయణ చేయించడము, అలాగే సూర్య నమస్కారాలు చేయించడము, అలాగే సౌరం, త్రిచ, అరుణంతో హోమం చేయించడము, మృత్యుంజయ హోమం చేయించడము, ఆయుష్ హోమం చేయించడము, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ నెల్లాళ్ళు కూడా మా పీఠలో బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలు పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు కానీ, దీర్ఘకాలిక రోగాలు కానీ, లేకపోతే అకాల మృత్యు గండాలు కానీ, ఇలాంటివన్నీ తొలగి ఆరోగ్యం కలిగి సకల ఈశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. అంత విశేషమైనటువంటి ఈ యొక్క మాఘమాసంలో చేసే మహాసౌర వ్రతంలో, మహాసౌరయాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. ఇందులో పాల్గొనడానికి మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రనామాల మీద నమోదు చేసుకుని ఈ నెల్లాళ్ళు జరిగే అన్ని రకాల కార్యక్రమాలను కూడా మీ గోత్రనామాలతో అన్ని రకాల పూజలు, ఈ యొక్క సూర్య నమస్కారాలు, హోమాలన్నీ నిర్వర్తింపజేసి చివరి రోజున దానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అయితే ఇందులో పాల్గొనడానికి యాగ దక్షిణ ఎంతయ్యా అన్నట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సామాన్యులు సైతం ఈ యాగంలో పాల్గొనవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేటటువంటిది కాదు, చాలా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ అవకాశాన్ని మాత్రం సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఇది మొట్టమొదటి విషయం. అయితే ఈ మాఘమాసంలో మాఘపు ఆదివారాలు కానీ, రథసప్తమి రోజు కానీ, ఏ రోజైనా సరే మీరు సూర్యనారాయణ స్వామి వారికి పూజలు చేసుకోవాలన్నా కూడా మీ ఇంట్లో మీ చేతితో చేసుకోవడం ఎలాగో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మంత్రాలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి దానికి సంబంధించిన వీడియోలు కూడా కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మాఘపాదివారాలు కానీ, రథసప్తమి కానీ మీరు చక్కగా ఆ యొక్క ఇంట్లో పూజ చేసుకోవచ్చు, ఆ వీడియో చూస్తూ పూజ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా వీడియోలు వినియోగించుకొని మీరు కూడా ఇంట్లో పూజ చేసుకోండి, మీకు ఆరోగ్యం కలుగుతుంది. ఇది రెండో విషయం. ఇక జనవరి 6వ తారీఖున మంగళవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. చాలామంది సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తున్నారు, దీనివల్ల ఎంతో విశేష ఫలితాన్ని పొందుతున్నారు. అయితే వ్రతం ఎలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా ఇబ్బంది పడకుండా సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సంకటహర చతుర్థి వ్రతం వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లో ఆ వ్రతాన్ని చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వ్రతాన్ని చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ, ఇక జనవరి 25వ తారీఖున ఆదివారం రోజున రథసప్తమి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రథసప్తమి రోజున ఈ యొక్క సూర్యనారాయణ స్వామివారు పూజ చేసుకోవాలి. దానికి సంబంధించిన పూజా విధానం కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. చక్కగా మీరు ఆ యొక్క వీడియో చూస్తూ రథసప్తమి చేసుకోవాల్సిందిగా కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక అసలైనటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే గ్రహగతులు ఎలా ఉన్నాయి ఈ యొక్క మాస ఫలితాలు అన్నట్లయితే కనుక, ఈ యొక్క మాసంలో చూసుకున్నట్లయితే కనుక ఈ ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు, ఇబ్బందులు, కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ ఏ రాశుల వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ నెలంతా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ పని ప్రారంభం చేసినా సరే ఆలస్యమైపోతూ ఉంటుంది, తొందరగా ఏ పని జరగదు మీకు. కాబట్టి
కొంచెం ఓర్పు సహనంతో అనుకున్న పనులు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇంట్లో కూడా అనవసరమైన కలహాలు, అనవసరమైన మనస్పర్ధలు, మాట వివాదాలు, మాట పట్టింపులు, లేదా అవతల వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడాలు, కుటుంబంలో ఉండే సభ్యులతో సఖ్యత లేకపోవడాలు, ప్రేమాభిమానాప్యాయతలు ఉన్నా కూడా అనవసరంగా దూరాలు జరగడాలు, ఇలాగేంటంటే కొంచెం ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఇంట్లో వాళ్ళందరితో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల అపార్థాలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త. అనవసరంగా కంగారుగా మాట జారకండి, నోరు జారకండి, తిట్టకండి, కొట్టకండి, ఎవరిని కూడా హింసించకండి, లేదా మనసును కూడా బాధ పెట్టకండి. ఇంకా సంపాదన కన్నా ఖర్చు అధికమవుతుంది. కాబట్టి డబ్బుల విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ జాగ్రత్త. అనవసరమైన దుబారా ఖర్చులు మాత్రం చేయకండి. విలువైన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు, లేదా భూములు కొనుగోలు చేసేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్, లేదా ముందు వెనక ఆలోచించుకోవడము, రుణాలు అప్పులు చేసి ఇలాంటి వ్యవహారాలు చేసేటప్పుడు ఆలోచించుకోవడము, ఇలా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చాలా ముఖ్య సూచన. ఇక రుణాలకి సంబంధించిన ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. అంటే అనవసరమైన రుణాలు చేసిన, లేదా ఆల్రెడీ గతంలో చేసిన రుణాలు తీర్చలేకపోయినా, ఇలా కొంచెం డబ్బులు రొటేషన్ అవ్వక, అలాగే అప్పుల బాధ నుంచి బయటపడలేక అనేక రకాల సమస్యలకు తలెత్తే పరిస్థితులు, ఏదైనా ఒకవేళ వ్యాపారాలు వ్యవహారాలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నా సరైన రుణాలు మంజూరు అవ్వకపోవడము, బ్యాంకు రుణాలు లభించకపోవడము, లేదా ఏదో రకమైన డాక్యుమెంట్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం లాంటివి ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి, కానీ మీ తప్పుల వల్ల, మీ స్వయంకృత అపరాధం వల్ల వాటిని దూరం చేసుకునే పరిస్థితుల్లోనే జాగ్రత్త. అలాగే దూరపు బంధువుల నుంచి చెడు వార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి. కొంతమంది మిత్రులు కూడా మీకు ద్రోహం చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి ఈ నెల. ఇక విదేశీ ప్రయత్నాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే వీసాలు రిజెక్ట్లు అవ్వడాలు, వెళ్ళిన ఇబ్బంది పడ్డాలు, లేదా అనేక రకాల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి విదేశీ ప్రయత్నాలు అనుకూలించేలా కనపడలేదు. ముఖ్యంగా ఎదుటివారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం, ఈర్ష్య, ద్వేషం, అసూయ పెరగడం, ఇలాంటి ప్రభావాలు మాత్రం చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి నరదిష్టి బాగా ఉంది, జాగ్రత్త. ఇంకా ఎంత ఉన్నా సంతృప్తి లేకపోవడం, ఇంకా ఏదో సాధించేయాలి, ఏదో కొనేయాలి, ఏదో ఎదిగిపోవాలి, ఏదో సంపాదించేయాలి తపన బాగా పెరిగిపోయి మీకు మనశ్శాంతిని కోల్పోతుంటారు. కాబట్టి కాస్త తృప్తిని అలవాటు చేసుకోండి. అయితే అనుకున్నంత ఆదాయం రాకపోవడం మీకు మనస్తాపాన్ని కలగజేస్తుంది. ఏదో ఆశిస్తారు, ఏదో ఈ నెలలో ఇన్ని వేలు వచ్చేస్తాయని, కానీ అనుకున్నంత రాకపోవడం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. సరే, ఏదేమైనా ఇంకా భవిష్యత్తు ఉందనే విషయం ఆలోచించుకోండి. ఇంకా తప్పుడు ప్రదేశాల్లో పెట్టిన పెట్టుబడుల నష్టం, అంటే షేర్లో పెట్టడం, ట్రేడింగ్లో పెట్టడం, లిటిగేషన్లో ఉన్న భూములు కొనడం, లేకపోతే అనవసరమైనటువంటి వాహనాలు కొనడం, ఇలాగేంట్రా అంటే కనుక ఏదో ఇందులోనో పెట్టేస్తే 10 రెట్లు అయిపోతాయని చెప్పేసి ఏవో రకరకాల పాలసీలు తీసుకోవడం, ప్రైవేట్ రంగానికి సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇలాంటి వాటి వల్ల అన్నిటి వల్ల కూడా నష్టాలు కనపడతాయి. కాబట్టి వాటన్నిటికీ దూరంగా ఉండండి. లేకపోతే ఏదో అధిక వడ్డీకి ఆశపడి సరైన డాక్యుమెంట్స్ అవి లేకుండా, సరైన షూరిటీలు లేకుండా ఎవరికైనా అప్పులు ఇచ్చేసినా నష్టపోతారు. జాగ్రత్త. భరించలేని ఖర్చులు, అంటే ఏదో విపరీతంగా ఖర్చులు అనమాట. ఏట్రా బాబు ఈ నెల ఇలా ఖర్చు అయిపోతుంది అనే పరిస్థితి వచ్చేస్తుంది. ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఏంటంటే అప్పు చేయవలసిన పరిస్థితి వస్తుంది. అంటే అప్పు చేసినా సరే ఖర్చు పెట్టాలన్నమాట. అలాంటి అనారోగ్య సమస్యలు, కుటుంబంలో వ్యవహారాలు, లేదా ఏదేవతో పిల్లల వల్ల, పెద్దల వల్ల సమస్యలు, ఈ ఖర్చులు విపరీతంగా కనపడతాయి వాళ్ళ వల్ల. కాబట్టి ఆదాయం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా ఇంకా వచ్చేస్తుంది, ఇంకా చివరి అవకాశం ఉంది, లేకపోతే కనుక ఏదో లాస్ట్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయింది కానీ ఏదో చిన్న లెటర్ రావాలి, ఇలాంటి వాటి చోట ఆగిపోయే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. ఉద్యోగస్తులు కూడా అధికారుల వల్ల ఇబ్బందులు కనపడతాయి. ఓవరాల్గా ఏంటంటే కొన్ని పెద్ద సమస్యలకి పర్సనల్ జాతకం కూడా చాలా ముఖ్యం. అందుకనే ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరుని బట్టి పర్సనల్ జాతకం వస్తుంది. దాంట్లో ఏంటి, లగ్న బలం ఎలా ఉంది, లేదా గ్రహగతులు ఎలా ఉన్నాయి, లేదా నడుస్తున్న దశలు ఏంటో చూసి దాన్ని బట్టి ఇంకా డీప్గా మీ పర్సనల్ జాతకం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా అవసరమైతే పరిహారాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అప్పుడు ఇలాంటి పెద్ద సమస్యలు ఉంటే పరిష్కారాలు అవుతుంటాయి. కాబట్టి ఈ ప్రయత్నాలు చేసేవారందరూ కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక వివాదాలు కానీ, కోపతాపాలు కానీ, కోర్టు వివాదాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఈ నెల. శారీరక కోరికలు, వ్యామోహాలు, శారీరకపరమైనటువంటి సంబంధాలు, స్త్రీ పురుష వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు, ఇలాంటివన్నీ కూడా మీకు విపరీతంగా పెరిగిపోవడము, లేదా వ్యసనాల ప్రభావము, లేదా అనవసరమైన కోరికలు, అనవసరమైన వస్తు కాపీను, అంటే కనుక పలా చూసిన దానిలో కొనేయాలనుకోవడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం, ఇలాంటి కోరికలు బాగా పెరిగిపోయి దీనివల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త కోరికలను అదుపులో పెట్టుకోవడం ప్రయత్నం చేయడం మంచిది. వ్యాపారాలకి కష్టానికి తగ్గ లాభాలు అయితే కనపడలేదు, అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి. ఇక ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కుంటారు. జాగ్రత్త. దానివల్ల ఉద్యోగాలు పోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఈ నెలంతా కూడా. అయితే తీర్థయాత్రలు కానీ, విహారయాత్రలు కానీ ఇలాంటివి చేయడానికి అనుకూలంగా ఉంది. కాకపోతే అవి కూడా
చివరి సమయంలో క్యాన్సిల్ అయిపోవడాలు, ఎవరో రాకపోవడాలు, ఎవరో వెళ్ళకపోవడాలు, లేదా అనేక రకాల ఇబ్బందులు తలెత్తే మీకే లేకపోతే ఏదో సమస్య రావడాలు, ఇలాగేదో ప్రయాణం చేద్దామన్న మధ్యలో ఆటంకాలు, విఘ్నాలు కనపడుతున్నాయి, మనస్తాపం కనపడుతుంది దానివల్ల. అలాగే ఇష్టమైన వారితో వివాహం చేసుకుందాం అనుకున్న ఆలస్యం అవడం, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం, సంతానం వల్ల ధన నష్టము, ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైన వ్యామోహాలు, శారీరకపరమైనటువంటి కోరికల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని అమలు చేసుకోవడం ప్రయత్నం చేయడం మంచిది. అలాగే దానికోసం మీరు ప్రయత్నం చేద్దామనుకున్నా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి మీరు క్రమశిక్షణగా ఉందామనుకుంటారు, కానీ ఏదో రకంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు కానీ, వివాదాలు కానీ, ఇలాంటి వాటిలో ఇరుక్కునే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా మంచి మంచి అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరాలు జరిగే అవకాశాలు, అలాగే సంతానం మీద అతిగా ప్రేమ చూపించడం వల్ల వాళ్ళు పడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అది ముద్దు చేసేసి వాళ్ళు ఏమడిగితే అది చేసేసారంటే వాళ్ళు పాడైపోతారు. కాబట్టి అతి ప్రేమ ఉండొచ్చు, కానీ అది పాడైపోయేలా ఉండకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, కాస్త కఠినంగా ఉండండి. పిల్లల విషయంలో తప్పులేదు. అయితే ప్రేమించిన వారి వెంట పడి చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏదో హ్యారేస్మెంట్ చేసినట్టుగా చేయకూడదు. ప్రేమ అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడేలా వ్యవహరించుకోవాలి. అంతే తప్ప విసుగొచ్చేసేలాగా నువ్వు నన్ను ప్రేమిస్తావు, ప్రేమించకపోతే నేను చచ్చిపోతాను, ఏదో అయిపోతాను, అన్నం తిన్నాను, ఇంకోటి, లేకపోతే మీ ఇంటికి వస్తాను, ఏదో చేస్తాను, అల్లరి చేస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇష్టమైన వారి మీద ప్రేమ ఉన్నా కూడా కొన్ని రకాల ప్రభావాల వల్ల నటించవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. చిరాకు, కోపం, అసహనం బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది. మనసుకి ఇష్టం లేనటువంటి పనులు చేయవలసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనివల్ల మనోవేదన కనపడుతుంది. జాగ్రత్త. అనవసరమైన గొడవలు పెట్టుకుని కావలసిన వాడిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతుంది. అలాగే మీకు ఏం కావాలో అర్థం కాని పరిస్థితులు, అలాగే అతిగా మాట్లాడడం వల్ల నష్టము, కుటుంబానికి దూరంగా గడపవలసి రావడము, చెడు సలహాలు ఇచ్చేవారు మాటలు విని నష్టపోవడము, వివాహ జీవితంలో కూడా గొడవలు తలెత్తడము, వ్యాపారం చేసేటప్పుడు కూడా వ్యాపారపరంగా ఇబ్బందులు తలెత్తడము, అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి అంతంత మాత్రంగా వ్యాపారాలు సాగడము కనపడుతున్నాయి. అంటే కష్టానుదంగా ప్రతిఫలం లేకపోవడమే మీకు ఎక్కువ ఇబ్బంది కనపడుతుంది అని చెప్పచ్చు. అలాగే ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన వివాదాలు, అలాగే ఇష్టమైనటువంటి వస్తువులు పోగొట్టుకోవడము, వాహనాలు చెడిపోవడము, యంత్ర పరికరాలు చెడిపోవడము, విపరీతంగా డబ్బులు పెట్టుబడి పెట్టడము, ఇలాగ ఇంట్లో వారి చేత బయట కూడా మాట పడడం, ఇలాంటివి కనపడుతున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా కొంచెం చికాకులు, ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అనవసరమైన వ్యక్తులు మాత్రం నమ్మకండి. ఇక డాక్యుమెంట్స్ వ్యవహార విషయాల్లో కానీ, రాతకోతల వ్యవహారాలు కానీ, అగ్రిమెంట్ విషయాల్లో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది శత్రువులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పట్టే అవకాశాలు, గొడవలు ఇలాంటివి బాగా కనపడుతున్నాయి. జాగ్రత్త. అలాగే మిమ్మల్ని ప్రేమించే వారిని, అభిమానించే వారిని దూరం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా కొంచెం జాగ్రత్తగా నడుచుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది. అలాగే విడిపోయినటువంటి వ్యక్తులు తిరిగి కలవడానికి మాత్రం అవకాశం కనపడుతోంది. అలాగే ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే పరిశ్రమలకి, వ్యాపారస్తులకి వీళ్ళందరూ కూడా కొంచెం పనులు ఆలస్యంగా జరుగుతాయి. ఏదైనా పర్మిషన్ లాంటివి, సబ్సిడీ లాంటివి ఉన్నా కూడా కొంచెం ఆలస్యంగా వస్తాయని చెప్పచ్చు. పరస్త్రీ పరపురుష వ్యామోహ వాంఛలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం కోరికలు అదుపులో పెట్టుకోవాలి. అలాగే ప్రతి చిన్న విషయాలకి ఉద్రేకపడిపోవడం, ఆ కోప్పడిపోవడం, కుటుంబంలో గొడవలు పెంచేసుకోవడం మాత్రం మంచిది కాదు. నెల జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా మనోధైర్యం లేక చదువు పట్ల శ్రద్ధ తగ్గడము, ఉద్యోగాల్లో చికాకులు, అలాగే ఉద్యోగాలు సంపాదించే విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. చదువు మీద దృష్టి పెట్టకుండా ఇతర వ్యామోహాల పట్ల దృష్టి పెట్టడం వల్ల కూడా ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్త. అలాగే మీరు పాడవడమే కాదు, ఇతర చదువులు కూడా పాడు చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చెడు పరిస్థితులు తెచ్చుకోకండి, ఎవరిని పాడు చేయకండి. మీరు కూడా జాగ్రత్తగా చదువుకోండి. ఇక ఉద్యోగస్తులందరూ కూడా శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. అంతంత మాత్రమైన అవకాశాలే ఉన్నాయి. ఉద్యోగపరంగా చెప్పుకోదగ్గ ఇబ్బందులు అయితే లేవు, కానీ అనుకూలమైన వాతావరణం కూడా లేదు. సమానంగా నడుస్తుంది. తోటి ఉద్యోగస్తులతో మాత్రం అభిప్రాయ భేదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు ముఖ్యంగా విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, ఇంట్లో వాళ్ళతో సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్త. అలాగే తోటి కోడళ్ళతోటి, అత్తమామలతోటి, ఇరుగు పొరుగు వారితోటి కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే భర్తకి మీకు మధ్య చిన్న విభేదాలు కనపడుతున్నాయి, మాట విభేదాలు. జాగ్రత్త. అనవసరంగా భర్తను కోపగించుకోవడం లాంటివి చేయకండి. అలాగే సంతానం వల్ల కూడా సమస్యలు ఉన్నాయి. జాగ్రత్త. వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వ్యాపారపరంగా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. మీరు అనుకున్న ప్రణాళిక ఒకటి, జరిగేది ఒకటి. అలాగే వ్యాపారపరంగా కొత్త వ్యాపార అవకాశాలు మీకు వస్తాయి, కానీ మీ యొక్క స్వయంకృత అపరాధం వల్ల కానీ, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కానీ మంచి వ్యాపారాలు పోగొట్టుకునే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అప్గ్రేడ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అందుకనే మీ పర్సనల్ జాతకాలు కూడా ఎలా ఉన్నాయో చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకున్నట్లయితే మీకు ఇలాంటి ఇబ్బందులన్నీ తొలగి చాలా అనుకూలమైన పరిస్థితి కనపడుతుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా,
లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. పూర్తిగా మీరు చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు, రుణబాధలు పోతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ధనజన వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ, వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే శత్రువులు పెరిగిపోవడము, కోర్టు సమస్యలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, కుటుంబ కలహాల కింద ఉండడం, లేకపోతే కనుక భూతప్రేత పిశాచాది గాలులు ఇలాంటి భయాలు, ఆందోళనలు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.